కృష్ణాయ వాసుదేవాయ పరమాత్మనే. ప్రియ భక్తులారా, క్లుప్తంగా కార్తీక పురాణం కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో ఇవాళ 11వ రోజు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణ ఆధారంగా ఈరోజు మనం 11వ అధ్యాయ వివరణ సంక్షిప్తంగా తెలుసుకుందాం. 11వ అధ్యాయంలో వశిష్ఠ మహర్షి జనకునికి ఉపదేశం ఈ విధంగా కొనసాగింది. కార్తీక మాసంలో విష్ణుమూర్తికి శుభ్రమైన, అందమైన, వివిధ వర్ణాల వస్త్రాలతో అలంకరించడం అపారమైన ఆనందాన్ని, పుణ్యాన్ని ఇస్తుందని చెప్పారు. ప్రతి రంగుకి ఒక విశిష్టత ఉన్నది. కార్తీక పురాణాన్ని వినడం, చదవడం లేదా కథనం చెయ్యడం, వీటికి మహత్తరమైన శక్తి ఉంది. కఠిన వ్రతాలు చెయ్యలేకపోయినా ఈ పురాణ కథలను ఆసక్తిగా వినడమే శ్రోతకు, ఆ ఇంటిల్లి పాదికి ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ విధానముగా బోధిస్తూ మరింత స్పష్టత కోసం వశిష్ఠుల వారు ఒక కథ చెప్పారు. కళింగ దేశానికి చెందిన మందరుడు అని పిలవబడే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుశీల. వారి ఇంట్లో తరచూ కలహాలు, కష్టాలు ఉండేవి. అయినా సుశీల నిశ్చలమైన విశ్వాసంతో కార్తీక వ్రతాన్ని ఆచరించేది. ఉదయం స్నానం చేసి దీపాలు వెలిగించి ముఖ్యంగా ప్రతిరోజు కార్తీక పురాణ కథల తాళ వింటూ ఇంటిల్లిపాదికి వినిపించేది. మందరుడు మొదట్లో సందేహాలతో, లోక చింతనతో బాధపడినా రోజువారీ వ్రతాలు, పురాణ పఠనం కలిగించిన మనశ్శాంతి కష్టాలను క్రమంగా తొలగించాయి. వారి ఇంట్లో ఐశ్వర్యం, సౌఖ్యం, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నాయి. చివరికి మందరుడు కూడా సుశీల ప్రోత్సాహంతో, పురాణ బోధలతో తన మనస్సు మారి వ్రతాలలో హృదయపూర్వకంగా ధ్యాస ఉంచాడు. ప్రియమైన భక్తులారా, 11వ అధ్యాయంలో వశిష్ఠుల వారు బోధన సారాంశం ఏమిటంటే, భక్తితో, శ్రద్ధతో ఆ పరమేశ్వరుడను ఆరాధించండి. కుటుంబం అంతా కలిసి కార్తీక పురాణ కథలు వినండి. భక్తి, ఐక్యతతో చేసిన చిన్న క్రతువులే అయినా అవి దైవాన్ని ఆకర్షిస్తాయి. మన వసతులను సంతోషంతో నిండిన ఆలయాలుగా మారుస్తాయి. 11వ అధ్యాయం సంపూర్ణం. రేపు మరలా 12వ అధ్యాయంతో కలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ